సదా నమస్సులు తెలియజేసుకుంటూ, అమ్మా 4 శ్లోకాలు నేను చెప్పి మీకు అర్థం కాని ప్రయాణం మేము తెలియజేస్తూ, ఎందుకు వచ్చామో అర్థం కానటువంటి ప్రయాణంలో కార్యక్రమం అయిపోతుంది. చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని స్వామీజీ వారు 3 నిమిషాలు ఇచ్చారు. ఇన్ని సంవత్సరాల నిరాకంఠంగా జరుగుతున్నటువంటి మా యొక్క సాధనకు ఒక 3 నిమిషాలు మాట్లాడేటువంటి అనుగ్రహం, అది కూడా సాధు సంతుల ముందు మాట్లాడటం, అది కూడాను శంకరాచార్యుల వారి జయంతి ముందు మాట్లాడటం, ఆ రోజున మాట్లాడటము, మరియు సాక్షాత్తు జ్ఞాన స్వరూపమైనటువంటి రాజరాజేశ్వరి పీఠ వ్యవస్థాపకులు, పీఠాధిపతులు వారి యొక్క అనుగ్రహముతో వారి ముందు మాట్లాడటము, ఇది సాక్షాత్తు శివానుగ్రహంగా భావిస్తున్నాం. కాషాయాన్ని ధరించినటువంటి మేము శంకరాచార్యుల వారి జయంతి చేయవలసినటువంటి అవసరం ఏమి? అది కూడా ఈ ఆశ్రమమునందు ఇక్కడికి వచ్చి సుదీర్ఘ ప్రయాణం చేసి ఒక 500, 600, 700 కిలోమీటర్ల నుంచి ఇక్కడ దాకా వచ్చి ఈ ప్రదేశానికే ఇప్పుడు ఈ ఉత్తర క్షణంలో ఇక్కడ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అది కూడా దానికి మీకే ఎందుకు ఇక్కడికి రుణపడి ఉన్నారు? మీరే ఎందుకు ఈ కార్యక్రమంలో ఉన్నారు? ఊరంతా చాలా ఉంది కదా, ఆ అనుగ్రహం మీకే ఎందుకు వచ్చింది? ఇక్కడికి వచ్చినటువంటి సాధు సత్పురుషులందరికీ మీకే ఎందుకు దర్శనం అయ్యింది? ఆ తొలి దర్శనంలో, ఆ ఉత్తర క్షణంలో మీరు పొందేటువంటి అనుభూతి ఏమై ఉంటుంది? అసలు మీకు మాకు సంబంధం ఏమిటి? ఆది శంకరాచార్యుల వారికి మనకు సంబంధం ఏమిటి? ఈ 3 నిమిషాల్లో నేను చెప్పాలనుకున్నటువంటి సందేశంలో మీరు పొందేటువంటి అనుగ్రహం ఏమై ఉంటుంది అని అడిగితే, శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి విషయం మనకి తెలియకనే తెలియజేశారు. ఎన్ని శ్లోకాల్లో చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు, కానీ 84 లక్షల జాతుల జీవరాశులు అంటే అర్థమవుతుంది, అర్థం కాదా? చెప్పాలి. కాదు, అర్థమవుతుంది. 84 లక్షల జాతుల జీవరాశుల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని పట్టుకోలేనటువంటి మీరు సాధు సత్పురుషుల్లో భగవత్ స్వరూపాన్ని ఎలా చూడగలుగుతారు? మీరు చూడలేము. మనమే తినాలా, మనమే పడుకోవాలా, మనమే బాగుండాలా. అయినా కానీ సర్వము త్యజించి అందరిలోనూ ఉంటూ ఏదీ నాది కాదని బ్రతుకుతూ అందరి కోసం సర్వము త్యజించి మీకోసం అఖండ జ్ఞానాన్ని పరిచయం చేస్తూ జీవిత సన్మార్గం అది కాదురా, ఇలా నడవాలరా అని చెప్పి ప్రతి జీవరాశిలోంచి కూడా ఆత్మజ్ఞానాన్ని పట్టుకోండి. ఆత్మజ్ఞానాన్ని తగ్గట్టుగానే మీ జీవన విధానాన్ని అందంగా అద్భుతంగా తీర్చిదిద్దుకోండి. భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయం 127 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ కలియుగాంతరంలో అద్భుతంగా ఆనందకరంగా బ్రతకండిరా అని అన్నిటినీ త్యజించి మీకోసం ఈ అద్భుతమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చేస్తే, దీనిని పట్టించుకోలేనటువంటి విధంగా మనం ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటే ఎన్ని శంకరాచార్యుల వారి జయంతులు చేస్తే మనలో మార్పు వస్తుందమ్మా? దేనికోసం చేస్తున్నాము? 3 విషయాలు చెప్పి ముగిస్తాను 3 నిమిషాల్లో. మొట్టమొదటిది, కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు స్వామివారందరినీ కూడా ఇక్కడికి దాకా తీసుకొచ్చినప్పుడు బాణలింగానికి అభిషేకం చేశారు. మీరందరూ చేశారా? చూసారా? అక్కడేమి నేర్చుకున్నాము? సరే, వదిలేద్దాం. తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చారు. అక్కడ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని పూలమాల సమర్పించారు. మరి అక్కడేమి నేర్చుకున్నాం? తర్వాత యజ్ఞయాగాదుల దగ్గరికి వచ్చారు. అక్కడ యజ్ఞం చేస్తున్నారు, చూశారు. మరి అక్కడేమి నేర్చుకున్నారు? అంటే 84 లక్షల జాతుల జీవరాశుల్లో అఖండ జ్ఞానం అనేటువంటి మహాసంపదనని, ఓ జీవుడా, నీవిది తెలుసుకొని నీ యొక్క ఆయు ప్రమాణాన్ని నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి ఉండరా అని మనకు తెలియజేస్తూ ఉంటే, దానిని మనం విస్మరించి భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయాన్ని 40 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 20 ఏళ్ళకి తుంచేసుకుని అర్ధాయుష్యుతోటే మన జీవన విధానం కొనసాగిపోతూ ఉంది. కానీ శంకరాచార్యుల వారు సాధు తత్పురుషులు అలా మనకు చెప్పలేదు. గర్భగుడిలో కూర్చున్నటువంటి ఈశ్వరుడు, మీరు ఏదైతే ఈ శివలింగాన్ని చూసి మీరు ఉదయాన్నే అభిషేకం చేశారో ఆయన చెబుతున్నాడు, ఒరే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నది నిన్ను అనుగ్రహిస్తాగాని అనుకుంటున్నావేమో, అది కాదు. కానీ నీ వచ్చి నన్ను దర్శనం చేసుకున్నావు, నాకు మోక్షాన్ని ప్రసాదించి ఈశ్వరా అని అడుగుతున్నావు. నీవా నాకు అభిషేకం చేస్తున్నావు, నాకు పునర్జన్మ ప్రాప్తి వస్తు అని దీవించవయ్యా అని అడుగుతున్నావు. కనీసములో కనీసము ఆత్మజ్ఞానం ఉన్నదిరా నీకు? నీవే నన్ను సృష్టించితివి,
నీవే నాకు ఆకారాన్ని తీసుకొచ్చావు, నీవే నన్ను ఇక్కడ ప్రతిష్ఠించావు, నీవే నాకు సర్వాభిషేకాలు చేస్తున్నావు, విగ్రహ స్వరూపాన్ని అయినటువంటి నన్ను సృష్టించినది నీవే. మరి కదలకుండా నన్ను ఇక్కడ కట్టిపాడేసి విగ్రహ స్వరూపాన్ని సృష్టించినటువంటి నీకు నిగ్రహం ఎక్కడున్నదిరా? నేనా కదలకూడదా? నీకా కదలిక కావాలా? మరి నాలాంటి విగ్రహానికి నిగ్రహశక్తినిచ్చినటువంటి వాడికి నీకెంత నిగ్రహశక్తి కావాలిరా అని జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా తొందరపాటుతోటి అద్భుతమైనటువంటి దేహ విధానాన్ని సర్వనాశనం చేసుకుని ఆయుర్ధాన్ని అర్ధాంతరంగా ముగించుకోవద్దు అని చెబుతున్నాడు ఆయన. అలా చెబుతూనే ఈశ్వరా నీకున్నంత నిగ్రహశక్తి నాకు ప్రసాదించవయ్యా అని ఆయన ముందు కూర్చుని తదేకంగా నమస్కారం చేయమని చెబుతుంటాడు. ఆ నిగ్రహశక్తి మన దగ్గర లేదు కాబట్టి విగ్రహం ముందు నిగ్రహంగా కూర్చోలేనటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నాము. కాబట్టి ఎంతమంది సాధు తత్పురుషులు ఇదే రాజేశ్వరానంద స్వామీజీ వారికి ఇంకొక 100 ఏళ్ళు బ్రతికడం మనం ఎలాగ ఉంటాం, మార్పు రాదు. మరి ఎప్పుడు వస్తుంది? కాటికి కాళ్ళు జాపుకున్న తర్వాత 7 పదులు 8 పదులు వయసు వచ్చిన తర్వాత హరే రామ జై శ్రీరామ్ అంటే మన ధర్మంలో మార్పులు వచ్చేస్తాయా? అది కాదు కదా. శంకరాచార్య వారు ఏం చెప్పారు? నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నీతో పాటే అంతమైపోకూడదు. నీ తరువాత తరాల వారికి, భావి తరాల వారికి నువ్వు జ్ఞానాన్ని పంచగలగాలి. ఈయనకి ఏమవసరం అండి జ్ఞానాన్ని పంచడం? ఇంతమంది సాధు తత్పురుషులకి ఏమవసరం అండి జ్ఞానాన్ని పంచడం? ఇచ్చిన డబ్బులు జేబులు వేసుకుని వెళ్ళిపోతున్నారా? ఏది కాదే. కాలానుగుణంగా కాలం చేస్తే ఒక్కడు రాడు దగ్గరికి. ఎందుకంటే సర్వము త్వజించున్నాం, ఏది నాది కాదు అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళం. రెండో భావం, ఈశ్వరుడు అయిపోయింది. అమ్మవారి దగ్గరికి వచ్చారు. తల్లికి ఎన్నో రకాల పుష్పాలను అక్కడ మీరు తల్లికి అలంకరణ చేసి చాలా చక్కగా దండం పెట్టుకున్నారా మీరు? ఎలా ఉంది అమ్మవారు అక్కడ? అమ్మవారు చెబుతుంది అక్కడ, అరే ఇన్ని పుష్పాలతోటి నీవు నన్ను నిత్యము అలంకరణ చేస్తున్నారు కదా, ఇంత పుష్పం లాంటి తేజోమయమైనటువంటి మనసు నీకు ఇచ్చాను కదా, నువ్వెందుకు అలా బ్రతకలేకపోతున్నావు? కుళ్ళు కుతంత్రం పగలు ప్రతీకారాలతోటి నిత్యము నువ్వు అలా ఉంటున్నావు కదరా, నీవా నాకు వచ్చి అభిషేకించేదని అడుగుతుందమ్మ. మరి దానికి మన దగ్గర సమాధానం లేదే. నీ ఎంత ఎందు నీ భర్త ఎందు సరైనటువంటి సాంగత్యాన్ని నువ్వు నెరవేర్చుకోలేవా? నీ బిడ్డల ఎందు ఔన్నత్యాన్ని చూపించలేవా? నీ బంధుమిత్రుల్లో ప్రీతిని చూపించలేవా? తోటి వారి ముందు గౌరవాన్ని ప్రదర్శించలేవా? సాధు తత్పురుషుల ఎందు విధానాన్ని నువ్వు అవలంబించలేవా? అన్నం తినేటప్పుడు అవహేళన చేస్తావా? నీ బంధుప్రీతిలో నీ ఇంటి కుటుంబ సభ్యులు ఇరువురి వారి దగ్గర రకరకాలుగా ఉంటావా? నీవా నాకు పుష్పమాల సమర్పించేదని అమ్మవారు అవమానంగా తలదించుకుని మన వెంక ఓరకంట చూపుతో చూస్తూ తన కంట తడి మనకు తెలియకుండానే బాధపడుతుంటుందమ్మా. అంతటి శక్తివంతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ స్వరూపుడు. అలాంటి తత్వముతోటి అమ్మను దర్శనం చేసుకున్నటువంటి మనం ఆ తల్లికి 2 చేతులు ఎత్తి దగ్గరికి జోడిస్తే ఆ పుష్పంలో చెబుతుంది, ఒరే మరణించిన మరుజన్మకై నీకోసం జన్మిస్తానరా, వచ్చేటప్పుడు ఇదే పుష్పాలతోటే నాకు అభిషేకించారు, పోయేటప్పుడు వీటినే నావేదేస్తున్నారా, అలంకారప్రాయంగా తీర్చిదిద్దినటువంటి నన్ను ఇలా కూర్చున్నటువంటి అద్భుతమైనటువంటి స్వరూపంగా తీర్చిదిద్ది నా మెడలో వేసినటువంటి మాలసాక్షిగా చెబుతున్నానరా, 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిపోయిన తర్వాత ఈ పుష్పాలను ఇదే ప్రేమతో మళ్ళా నువ్వు నాకు నమస్కరించగలుగుతావురా అని అడుగుతుందమ్మ. నమస్కరించగలవా? లేదండి. 1 రోజు 2 రోజులు 3వ రోజు నిర్మాల్యంగా తీసి పారేస్తాం కదా. అలాంటిదేరా నీ జీవితం కూడా, అలంకరించినంత అందంగా నువ్వు బ్రతకరా అని చెబుతుందమ్మ. అందుకని నా మెడలో ఉన్నటువంటి మాలా స్వరూపుడమైనటువంటి నీవు, నీ యొక్క అద్భుతమైనటువంటి జీవితము నా మెడలో ఉన్నటువంటి మాల చూడగానే ఎంత దేదీప్యమానమైనటువంటి వెలుగొందుతున్నానో అలాగే నీ జీవితం కూడా ఉండాలని చెబుతుంది ధర్మము. ఇది పట్టించుకోలేనటువంటి మనం, మన కుటుంబం పట్ల మనం చూపించలేనటువంటి ప్రేమతోటి ఎన్ని దండాలు పెడితే ఏమిటి, ఎన్ని పొర్లు దండాలు పెడితే ఎక్కడి నుంచి వస్తుందమ్మా పుణ్యం అని చెప్పారండి ఆది శంకరాచార్యుల వారు. ఇకపోతే 3వది, ఎంతమంది ఇక్కడ యాగం దగ్గర కూర్చున్నారు చెప్పాలి? హోమం దగ్గర కూర్చున్నారా? అందరూ కూర్చున్నారా? అక్కడ నమస్కారం చేశారా? ఏమనుకున్నారో చెప్పనా? ఎందుకు వచ్చిన పోవాలండి ఇదంతా? పొద్దున్న పిల్లలు ఉన్నారు, ఇంటి దగ్గర పనులు ఉన్నాయి, మేమందరూ అక్కడ తీసుకొచ్చారు, వీళ్ళు ఎవరో తెలియదు, స్వాములు అన్నారు, సన్యాసులు అన్నారు, సంతులు అన్నారు, ఏమన్నారు, ఏదేదో మాకు తెలియదండి, గురువుగారు పిలిచారు, అక్కడికి వచ్చాం కూర్చో, అదేదో మంట పెడుతున్నారంట. అంతేనా? అక్కడ చెప్పారండి, ఎంత అద్భుతంగా చెప్పిందో తెలుసా? జీవాత్మ, దేహాత్మ, ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడుగా శంకరాచార్యులు వారు చెబుతున్నారండి. ఈశ్వరుడు శ్మశానోగ్రుడి శ్మశానంలో కూర్చుని ఉన్నప్పుడు దేహాన్ని తగలబెడుతున్నటువంటి ప్రతి చితికి సమాధానం చెబుతుంటాడు ఈశ్వరుడు జ్ఞానముద్రలో కూర్చుని. అక్కడ అడుగుతుందట చితి, ఈశ్వర నేనేం కర్మం చేశానయ్యా, ఈ దిక్కుమాలను అడుగుతాడు, ఈ దేహాన్ని తగలబెడుతున్నావు, నాకు మోక్షం లేదా అని అడిగిందట. చితికి అంటే తగలబడుతున్నటువంటి కట్టి అడుగుతుందంట. మరి ఆ కట్టి ఈశ్వరుని అడుగుతుందట, ఈశ్వర మరి ఇక్కడ చితికి నన్ను తగలబెట్టేసి పేరు చేసి తగలబెడుతున్నారు, ఈ మంట
అక్కడ సాధు తత్పురుషులు చూస్తున్నటువంటిగా అక్కడ కొన్ని కట్టెలకు మంట పెట్టారు హోమాలు చేస్తూ. మరి ఆ మంట నేను బ్రతుకుండగానే ఒకరినొకరు పొడుచుకు తింటారు, ఆ మంట 2, 3 ఒకటేనా అని అడిగాడు. ఈ సకల కర్మలను మోయటానికి నీకు ఈ జన్మనిచ్చానని అన్నాడు ఈశ్వరుడు. ఆ ప్రకృతి ధర్మంలో ఉన్నటువంటి మహావృక్ష జాతికి సంబంధించినటువంటి ఎన్నో యోగ కర్మలు పుణ్యాలు చేసుకుంటారా కానీ ఈరోజు నీ సాధు తత్పురుషుల యొక్క స్పర్శకు గురవలేదు అవన్నీ కూడా. ఆ కట్టెలు ఈరోజు అక్కడ మనం చూసినాం. అవి ఏం పుణ్యం చేసుకున్నాయి? శంకరాచార్యుల వారి జయంతి రోజున ఆ కట్టెను పట్టుకుని ఆ సమిధులుగా అక్కడ వేయటానికి, అది సమిధిగా మారడానికి గల కారణం ఏమిటి? ఒక కట్టే మనకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి అంతటి చక్కటి అనుగ్రహాన్ని ఇచ్చి నేను తగలబడిపోతూ నీకు మోక్షాన్ని ఇస్తున్నానురా, ఇంతమంది సాధు తత్పురుషులు వారి స్పర్శతో నా జీవితం ధన్యమైనదిరా, మరి అలాంటిది మీరు వారితో చూస్తూ వారి పక్కనే ఉంటూ వారు ఇచ్చినటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారా, మీరంటే జ్ఞానవంతులరా అని చెప్పి మనం చూసి ఆ కట్టె సిగ్గుపడిందంట. అలా సిగ్గుపడినటువంటి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు మనంతా చూసి పునర్జన్మ ప్రాప్తిరస్తు అని దీవించేసేటట్టు. అలా ఎలా జీవించావయ్యా అని అడిగితే అక్కడ కట్టె అడుగుతుందట, ఈశ్వర నీన వర్షానికి తడిచి ఎండకు ఎండి కొడ్డల దెబ్బకు దెబ్బలు తిని ఇష్టానుసారంగా పడిపోయినయ్యా, ఇన్ని పశుపక్షాదులకి నేను నీడనిచ్చాను కదా, మరి నాకు మోక్షం లేదా అని అడిగితే అప్పుడు ఈశ్వరుడు ఇచ్చాడంట. కలియుగారాంతరములో ఎక్కడైతే రాజరాజేశ్వరానంద పీఠం ఉందో అక్కడికి వచ్చేటువంటి జీవుల సాక్షిగా, అంటే మనమే ఆ జీవుల సాక్షిగా నాటి హైందవ సనాతన ధర్మానికి దిక్సూచి అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి జయంతి రోజున నీకు మోక్షాన్ని ఇచ్చుగాక అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పాడు. ఆ రోజు ఇచ్చినటువంటి అనుగ్రహముతోటి అవి అక్కడ ఎండకెండుతూ వానకనాంతూ అక్కడే ఉంటూ ఇదే ఆశ్రమం ముందు 1.5 2 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాయి కట్టెలు. అవునా కదా? అక్కడే ఉంటూ నాకు ఎప్పుడు మోక్షం వస్తుందా అని ఎదురు చూశాడు. ఇదిగో మహానుభావులు సాధు తత్పురుషులు వీరి యొక్క అడుగుతోటి, వీరి యొక్క శ్వాసతోటి, వీరికి ఉన్నటువంటి అఖండ జ్ఞానముతోటి వాటికి పునర్జన్మ ప్రాప్తిరస్తు అనేటువంటి అనుగ్రహాన్ని ఆ శివయ్య సాక్షిగా ఆ రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు వృక్షజాతి అయినటువంటి వాటికి మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి ఆయన నడుస్తున్నటువంటి జీవులమైనటువంటి మనకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేడా? అందుకని ప్రతి జీవరాశిలోనూ కూడా చైతన్యాన్ని చూడలేనటువంటి నీ బ్రతికే కాదురా అని చెప్పింది ధర్మశాస్త్రం. అలాంటి ధర్మయుక్తమైనటువంటి అనుగ్రహముతోటి ఎందరో మంది ఇచ్చినటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం పొందమని చెప్తుందమ్మా. నువ్వు కట్టుకునే వస్త్రం దగ్గర నుంచి, నుదుటి ధారణ చేసేటువంటి తిలకం దగ్గర నుంచి, నువ్వు తినేటువంటి ప్రసాదం దగ్గర నుంచి ప్రతి దానిలోనూ ఆత్మజ్ఞానం ఉన్నది. అలాంటి ఆత్మజ్ఞానం యొక్క మహాసంపన్న శక్తే నాటి నుంచి నేటి వరకు వస్తున్నటువంటి మహాసంపద సాధు తత్పురుషులు, అఘోరాలు, యతీశ్వరులు, యజ్ఞేశ్వరులు ఎందరో మంది మన భారతదేశం మీద తపశ్శక్తి చేస్తే వారసత్వంగా వచ్చినటువంటి బీజాలమ్మ ఇవన్నీ. ఈ బీజాలకి ఆశతో కానీ, డబ్బుతో కానీ, ఇంకో దాంతో కానీ, విలాసాలతో కానీ పని లేదు. ఒక్కటే మాకు తెలుసున్నది, దేశం కోసం, ధర్మం కోసం, నా బిడ్డల కోసం నేను బ్రతకాలి, నా బిడ్డల కోసం సర్వము త్యజించాలి, నా బిడ్డలు బాగుండడం కోసం నేను సైతం అంటూ ముందుండి మిమ్మల్ని మా వెనకాలండి సారథిలాగా మీ ముందు పోరాటం చేస్తున్నాం. దేనికోసమో తెలుసా? కాషాయాన్ని కప్పుకున్నామంటే సన్నాసులు కాదు. మళ్ళీ చెప్తున్నాను వాడుక భాషలో, కాషాయాలు కప్పుకున్న వాళ్ళందరూ సన్నాసులు కాదు. దేశం కోసం, ధర్మం కోసం సర్వము త్యజించినటువంటి వాళ్ళు, ఏది నాది కాదని అనుకుంటూనే అందరిలోనూ బ్రతకగలిగేటువంటి విధానం కలిగినటువంటి వాళ్ళం. అందుకని సాధు దర్శనం పునర్దర్శన ప్రాప్తిరస్తు, పునర్జన్మ ప్రాప్తిరస్తు అని ఉంటుంది. ఒక్కసారి నీ జీవిత కాలంలో సాధు సన్యాసం 2 చేతులు దగ్గరకు జోడించి ఒక్కసారి నువ్వు చూడగలిగేవని అడిగితే నువ్వు చేసిన పుణ్యం కాదది. నీ తల్లిదండ్రులు ఎక్కడో చిన్నపాటి పుణ్యం చేసేసి ఉంటారు. ఆ పుణ్య ప్రభావం ఈరోజు మీరందరూ మా ముందుకు వచ్చి ఇలా కూర్చొని మాట్లాడుకోవడం. మేము నలుగురు కూర్చొని మాట్లాడుకోలేమా? మీకు చెప్పడం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం కావాలి. అలాంటి జ్ఞాన సంపద, అద్భుతమైనటువంటి అఖండ సంపద 84 లక్షల జాతుల జీవరాశుల నుంచి మహానుభావులు మనకు అందరికీ అందించారమ్మా. అందులో సర్వోత్తమైనటువంటి జన్మ ఆదిశంకరాచార్యుల వారిది. అలాంటి ఆయన అంశంలో ఉన్నటువంటి మేమందరము కూడా ఆయన స్ఫూర్తిదాయకంతో మన ధర్మాన్ని పరిరక్షించుకుంటున్నాం. అందుకని ఈ కాషాయం మేము కన్న తల్లిలా భావిస్తాం. అందరినీ త్యజించినా కానీ మేము మా ఒంటి మీద ఉన్నటువంటి కాషాయం ఎవరో తెలుసా? మాకు జన్మనిచ్చినటువంటి అమ్మ. ఈ అమ్మను గౌరవిస్తూ నిరంతరం అమ్మ ఒడిలోనే ఉంటూ ఈ కప్పుకున్నటువంటి కాషాయాన్ని పక్కన పెట్టేస్తే అమ్మా నేను ఎక్కడ వదిలేస్తానమ్మా అనేటువంటి భయంతో, భావంతో అనుక్షణం అమ్మ ఒడిలోనే బ్రతుకుతున్నటువంటి సాధు సంతులు అమ్మ. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు అమ్మ యొక్క అనుభూతిని, అమ్మ యొక్క ప్రేమను ఆ రాజరాజేశ్వరి అమ్మవారు మా చెయ్యి పట్టుకుని ఎప్పుడు మమ్మల్ని నడిపిస్తూనే ఉంది.
దానిలో ఉన్నటువంటి పరమార్థం శంకరాచార్యుల వారికి దర్శనమిచ్చినటువంటి అమ్మ యొక్క అతీతమైనటువంటి ఆత్మతత్వము, మనం నేర్చుకున్నటువంటి ఆత్మజ్ఞానం శంకర జయంతి యొక్క పరమార్థం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.